ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి తెలుసుకున్నారో, ఎవరైతే పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టారో, ఎవరైతే యేసువారు చేసిన బోధలను చదువుతూ ఆలోచిస్తూ అంగీకరిస్తూ ఉన్నారో, అలాంటి వారు ఆనాడు ఈనాడు మారుతానే ఉన్నారు, మార్పు చెందుతానే ఉన్నారు. ఈరోజు మన కళ్ళ ముందు అనేక సాక్ష్యాలు వింటున్నాం. మాంత్రికుడిని ఒకడంటున్నాడు, గతములో నేను దొంగనని ఇంకొకరు అంటున్నారు, గతములో నేను జైలు శిక్ష అనుభవించానని మరొకరు అంటున్నారు, గతములో నేను వ్యభిచారం చేశానని ఇంకొకరు అంటున్నారు, గతములో నేను నరహత్య చేశానని ఇంకొకరు అంటున్నారు, గతములో నేను ఇది అని వాళ్ళ యొక్క పాపాన్ని గూర్చి, వాళ్ళ నీచాతి నీచమైనటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు చేసినటువంటి పాపిష్టి కార్యాలన్నిటినీ యేసు వారిని అంగీకరించి నమ్మి